బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో. సో ఏం నచ్చింది మూవీలో? రామ్ చరణ్ యాక్షన్ ఇస్ వన్ మ్యాన్ షో బ్రో. వన్ మ్యాన్ షోనా? సో యాక్టింగ్ మొత్తం ఎట్లా ఉంది? యాక్టింగ్ మొత్తం వేరే లెవెల్ ఉంది. బిఫోర్ ఇంటర్వ్యూలో అయితే మీన్ ఒక హై ఇస్తాడు, ఓకే. అదే హైలో సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేసుకుంటూ పోతాడు. ఓకే. సో శంకర్ గారికి కంబ్యాక్ అంటారు. శంకర్ గారికి కంబ్యాక్ మూవీ పక్కాగా అసలు. ఓకే. బ్లాక్ బస్టర్ మొత్తం. సో మరి సాంగ్స్ అన్ని ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము, అది కూడా ఉండి ఇంకా బాగుండేది. మూవీ చాలా హైలో వెళ్తుండే. హైలో వెళ్తుండే. ఓకే. సో ఫైట్లు అన్ని ఎట్లా ఉన్నాయి? ఫైట్లన్నీ అసలు వేరే లెవెల్ బ్రో. శంకర్ కంబ్యాక్ ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా సాంగ్స్ తెలుసుగా శంకర్ గారు ఎలా చెప్తారు చేస్తారు, మొత్తం చాలా బాగుంది. సో విజువల్స్ అన్ని ఎట్లా ఉన్నాయి? వేరే లెవెల్ అసలు. స్క్రీన్ ప్లే ఆసమ్ వస్తుంది. సో ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు, మొత్తం అందరూ వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, సంక్రాంతికి బిగ్ బ్లాక్ బస్టర్. బిగ్ బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు పుష్ప 2 కానీ పుష్ప 1 కానీ బాహుబలి దేవర రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందా? మేబీ అంత రిచ్ రాకపోవచ్చు కానీ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో ఫుల్గా ఎంటర్టైన్ చేసుకోవచ్చు మనం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఓకే. నాకు యాక్చువల్ రామ్ చరణ్ యాక్టింగ్ ఒకటి, అండ్ అసలు శంకర్ గారు డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ప్లస్ విజువల్స్, ఆయన డ్యాన్స్ ఒకటి, రామ్ చరణ్ డ్యాన్స్ అండ్ పాటలు అసలు మొత్తం అసలు సెకండ్ హాఫ్ అయితే అప్పన్న క్యారెక్టర్ అయితే హైలైట్. ఎంత అంటే అసలు ఆయన బాగా ఏడిపించేస్తారు మనుషులకైతే. ఓకే. ప్లస్ అంజలి గారి యాక్టింగ్ అని ఓకే చాలా 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 బాగుంది. ఓకే. సో ఇప్పుడు నిజం మన ఎస్ఎస్ సూర్య గారి యాక్టింగ్ కూడా చాలా చాలా ఎగ్నాలజ్ చేస్తారు. సూపర్ యాక్టింగ్ అంతే. సో మరి పాటలు ఎట్లా ఉన్నాయి? పాటలు చాలా బాగున్నాయి భయ్య. ఆరు పాటలు చాలా బాగున్నాయి. ఆ విజువల్స్ కూడా ఎక్సలెంట్. విజువల్స్ కూడా చాలా సూపర్ విజువల్స్. సో శంకర్ గారు కంబ్యాక్ అంటారా? సూపర్ గా 100% కంబ్యాక్. భారతీయ తరగతి మేము అసలు అంచనా వేసుకోలేదు ఇంత బేగి కంబ్యాక్ ఇస్తారని. చాలా చాలా బాగా చాలా సూపర్. సో ఇది కంప్లీట్ గా కమర్షియల్ ఫిలిం అన్నారు, ఎట్లా అనిపించింది? కమర్షియల్ ఫిలిం లాగానే ఉందా? కమర్షియల్ ఫిలిమే భయ్య, చాలా బాగుంది. కమర్షియల్ ఫిలిమే కానీ యాక్చువల్లీ ట్విస్ట్లు ఉంటాయి. అది సో ఇంటర్వ్యూల ముందు అసలు ఆయన సీఎం అవుతారని అంత అదొక ట్విస్ట్ అనమాట. ఓకే. మరి సో ఓవరాల్ గా ఎట్లా? ఓవరాల్ గా అయితే సినిమా అయితే సూపర్ భయ్య, సూపర్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా?